ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్మోహన్ గెలిచిన తర్వాత ఎందుకు అక్కడున్నటువంటి కొంతమంది నాయకుల మీద కావాలని ప్రచారం చేస్తారా లేకపోతే ఏందో తెలియదు కానీ రాజకీయంగా భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది అవుతారనో తెలియదు కానీ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని మీద సస్పెండ్ చేయించడం కావచ్చు, ఇతర యాక్టివిటీ చేస్తున్నారని కొంతమంది ఇక బహిరంగంగానే సుభాష్ రెడ్డి మీకు తెలుసు సస్పెండ్ చేశారు. సో సస్పెన్షన్ వెనక మదన్మోహన్ పాత్ర ఉన్నది, కావాలని సస్పెండ్ చేయించడం అనేది ప్రచారం. సో ఎట్లా చూస్తారు ఈ సుభాష్ రెడ్డి విషయంలో? అంటే నేను రాజకీయాలు ఎలక్షన్ల టైంలో రాజకీయాలు చేయడానికి వచ్చింది తప్ప నార్మల్ టైంలో డెవలప్మెంట్. మీరు మా కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రశాంతమైన కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే చాలా ప్రజలు చాలా మంచోళ్ళు పని చేసుకుని ఎక్కడ కూడా నేను పోలీస్ వ్యవస్థను కానీ ఎమ్మెల్యే పవర్ను కానీ ఎక్కడ కూడా మిస్యూజ్ చేస్తలేను. ఎంతసేపు నేను అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే గరీబోని చేయాలని చెప్పేసి ఇట్లాంటి వ్యవస్థను ఇప్పుడు మీరు చెప్పిన పేరు అయితే ఉందో అట్లాంటి వ్యక్తి ఎందుకు పేరు కూడా తీసుకోవడానికి, ఎందుకంటే అట్లాంటి వాళ్ళ పేరు కూడా తీసుకోవడం అంటే ఇప్పుడు నేను ఐ షుడ్ నాట్ టేక్, అసలు అట్లాంటి వాళ్ళు నేను కన్సిడర్ కూడా చేస్తలేను. ఎందుకంటే వ్యవస్థను నాశనం చేసేవాళ్ళు డిస్ట్రక్షన్ మెంటాలిటీ. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనిషికి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు నెగటివ్ ఉన్నోడు ఎప్పుడు పైకి రాడు, పాజిటివ్ థింకింగ్ ఉన్నోడు పైకి వస్తాడు. అంటే 10 మందికి మనం ఉపయోగపడడానికి రాజకీయాలకు వచ్చినాము. ఇలా ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఏది చేతి గుర్తు మీద గెలిచిన నేను, ఒరిజినల్ చేతి గుర్తు కరిగేసారి ఇచ్చిండు నాకు, దాని మీద పబ్లిక్ ఓటు వేస్తే నేను గెలిచిన ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎమ్మెల్యే ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా, ఎమ్మెల్యే సిస్టమ్ అనేది ఉంటుంది కదా. మీరు కొండాలు కాలుస్తారు, కాంగ్రెస్ పార్టీది జెండాలు కాలుస్తారు. ఎవరైనా పార్టీ వదిలిపెట్టే ముందు నాకు నచ్చలేదు, పార్టీలో అయింది, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా అని తెలుగువాడు అయితే రాసుకుంటారు కదా. ఎవరైనా సరే నార్మల్గా అన్నీ మీరే చేస్తారు. ఇవాళ పార్టీలకు వస్తారు, డిస్టర్బ్ చేస్తారు సిస్టాన్ని, ఇవన్నీ పోయినాయి. అప్పటికి కూడా మేము ఓపిక పెట్టినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇలా 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏది సెంట్రల్ పాలసీ, స్టేట్ పాలసీ, అది మదన్మోహన్ పాలసీ కాదు కదా అది. ఎందుకంటే ఇలా 6 గ్యారంటీలు మదన్మోహన్ డిఫైన్ చేయలేదు, స్టేట్ పాలసీ డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ డిఫైన్ చేసింది. ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, సిట్టింగ్ ఎమ్మెల్యే, యువర్ ఇన్ ద సేమ్ పార్టీ, నువ్వు ఆపోజిషన్ పార్టీ లేవు, నువ్వు ఇది చేస్తలేవు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఎవరు ఇస్తారు? మదన్మోహన్ ఇస్తాడా? మదన్మోహన్ ఈజ్ ఇంప్లిమెంటర్, నాట్ అ పాలసీ మేకర్. మదన్మోహన్ అనేవాడు పాలసీ చేయడు. మదన్మోహన్కి ఇండ్లు వస్తే ఒక రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి ఒక నియోజకవర్గం, ఆ నియోజకవర్గానికి మదన్మోహన్ ఒక ఇంప్లిమెంటర్. నేను ఇస్తాను, నువ్వు ఇది చేయవు. ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 24/7 నేను కష్టపడతా ఉండే. ఇవాళ 1 ఇయర్లో ఏం డెవలప్మెంట్ అయింది అనేది ఫస్ట్ ఎమ్మెల్యే. ఇలా ఆ రోజు జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు ఫస్ట్ డిక్లేర్ చేసిన కూడా ఫస్ట్ ఎమ్మెల్యేని ఏ మండలానికి ఎంత నేను తీసుకొచ్చినా అని చెప్పి ఓపెన్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన, ఏది డాక్యుమెంట్ ఇచ్చిన, PDF డాక్యుమెంట్ ఇచ్చి వాట్సాప్ గ్రూప్లో పెట్టిన. అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు. అది ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తారు, మా అనుచరులను బెదిరిస్తారు, మా కార్యకర్తలను బెదిరిస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మదన్మోహన్ని రౌడీని చేయబోయే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. సో నిజంగానే రౌడీ అవ్వబోతున్నారా లేకపోతే పాత కక్షలు ఏమన్నా మదన్మోహన్ మనసులో పెట్టుకొని సస్పెన్షన్ చేయించిండు? మా కార్యకర్తలు అంటే అది ఎవరు కార్యకర్తలు? అంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంత నా కుటుంబం కదా. ఆడ మా కార్యకర్తలు నేను బెదిరించాలి, నేను గుండాయుధం చేస్తున్నా, నేను ఏదో చేస్తున్నా, వాళ్ళని కొడుతున్నా. ఎవరు కొడుతున్నారు అసలు? మీరు ఉంచుకొని ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో లొల్లి అవుతున్నాయా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, అట్లాంటి అబ్సల్యూట్లీ లేదు. అయితే నేను ఎక్కువ మాట్లాడడం కూడా దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే నేను డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నా. నాకు ఎల్లారెడ్డి నియోజకవర్గం 100% డెవలప్ కావాలి. ఎందుకంటే కనెక్టివిటీ అనేది బిగ్ ఇష్యూ ఉన్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 లేన్ మీద పడ్డాను. ఇప్పుడు గోపాల్పేట నుంచి ఎల్లారెడ్డి నుంచి 4 లేన్ అవుతుంది. ఆల్రెడీ విపరీతమైన వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కనుక డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. కేకేవైకి సంబంధించి కేకేవై కామారెడ్డి, కరీంనగర్, ఎల్లారెడ్డికి సంబంధించి జాతీయ రహదారిగా ప్రకటించారు. సో ఏంటంటే దీని వెనక నిజంగా మదన్మోహన్ కృషి ఉందా లేకపోతే గతంలో దాన్ని ఇప్పుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేసి మీ క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు ది ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అదే ఆ ప్రాంతంలో కామారెడ్డి అంటే కేకేవై అంటే కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, కేకేవై అది ఎప్పటి నుంచో ప్రపోజల్స్ నడుస్తున్నాం, ఏ రోజు కూడా కాలేదు. ఎందుకంటే ఈ కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి పోయే రోడ్డు నిజాం సాగర్ అప్పుడు 100 సంవత్సరాల కిందట నిజాం వచ్చినప్పుడు ప్రాజెక్ట్ చూడడానికి వచ్చినప్పుడు ఆయన గుర్రబాటకు బండిబాటకు ఆ రోడ్ వేసిండు. అది
దానికి ఒక జియోమెట్రిక్స్ లేవు, ఎటువంటి సైంటిఫిక్ మెథడ్ లేకుండా తిప్పుకుంటూ ఆ బండ్ల బాట తర్వాత దాన్ని బీటీ రోడ్ వేసారు. అదే రోడ్ మీద నేను పెరిగిన, ఎందుకంటే అదే రోడ్ మీద ఆడుకున్నా, అదే రోడ్ మీద పడుకున్నా. 40 సంవత్సరాల కింద అదే పరిస్థితి ఉంది, ఇది అదే పరిస్థితి. ఎన్ని విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ప్లస్ కనెక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం అవుతా ఉంది. ఎల్లారెడ్డి కామారెడ్డికి ఇట్స్ మెయిన్ కనెక్టివిటీ. ఇప్పుడు నేను కేకేవై రోడ్ అడిగింది 6 ఎమ్మెల్యేలు ఉన్నారు దానికి. కరీంనగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నాడు, వెమ్లవాడ ఎమ్మెల్యే ఉన్నాడు, కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, నేనున్నాను, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే. ఇన్ని ఎమ్మెల్యేస్ కనెక్టివిటీ పోతుంది. కానీ నేను ఎందుకంటే నాకు కామారెడ్డి టు ఎల్లారెడ్డి రోడ్ ఇంపార్టెంట్ 4 లైన్ అయితే, ఎందుకంటే అది రోడ్ నేను చూసినాను కనుక అది కావాలని నా లైఫ్ టైం కోరిక, అది డ్రీమ్ నాది. నాకు ఎవరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, ఎవరు వచ్చి నాకు చెప్పలేదు, ఎవ్వరు కూడా నన్ను అడగలేదు. నేనే దానికి ప్రిపరేషన్ చేసి వెయిటింగ్ అసెంబ్లీ గురించి పెట్టినాను. కోమారెడ్డి వెంకరెడ్డి గారి సరికి 2 సార్లు పోయినాను, నేను సబ్మిట్ చేసుకున్నాను. అన్న ఇది చాలా ఇంపార్టెంట్, ఇది లైఫ్ టైంలో మాకు ఇది నేషనల్ హైవేగా డిక్లేర్ చేయండి. నేషనల్ హైవేగా డిక్లేర్ చేస్తే మాకేమైతే అంటే మెయింటెనెన్స్ కూడా ఫ్యూచర్లో బాగుంటుంది. ఈ కనెక్టివిటీ పెట్టడం వల్ల మా ఎల్లారెడ్డి ఏదైతే మూలకు పడ్డదో, ఇలా నేను ఇండస్ట్రీ పెడదామని చాలామంది ఇండస్ట్రీస్ దగ్గర పోయి అడుగుతున్నాను. మా ఎల్లారెడ్డికి రండి, కాటేజ్ ఇండస్ట్రీ పెట్టండి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి, ఎంఎస్ఎంఈస్ వాళ్ళని కూడా అడిగితే ఇష్యూ ఏమవుతుందంటే చిన్న రోడ్స్, పెద్ద 26 వీల్స్ ట్రక్స్ ఉంటాయి కదా, అవి ఆ టన్స్ పట్టవు సార్, అవి రావు. వాళ్ళు గూగుల్ మ్యాప్లో కొడుతున్నారు, గూగుల్ మ్యాప్లో కొట్టి, ఫోన్లో కొట్టి, వాళ్ళ ల్యాప్టాప్లో కొట్టి, సార్ ఈ కాన్స్టిట్యున్సీకి మేము పెట్టలేము, మీరు ఇచ్చే ప్రపోజల్ చాలా బాగుంది, మీరు ల్యాండ్ ఇస్తా అంటారు, సబ్సిడీ గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నట్టున్నారు అప్పట్లో 50 ఎకరాల్లో ఐటీ క్యారిడర్ని ఏర్పాటు. ఇప్పుడు ఈ ఐటీ క్యారిడర్కి సంబంధించిందా ఇదంతా కూడా మీరు చెప్పేది? ఇటు అటు సైడ్ ఆల్రెడీ 4 లైన్ అవుతుంది. ఐటీ కార్డర్ 50 acres ఆల్రెడీ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పెట్టినాను, రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినాను. 50 acres పోయింది. మన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారితో కూడా 2 సార్లు వెళ్ళి కలిసి సార్ కూడా చెప్పినాను. వన్స్ ఈ 4 లైన్ ఐటీ కార్డర్ అయిన తర్వాత 50 acres ఓన్లీ డెడికేటెడ్ టు ఐటీ కార్డర్, ఒక చిన్న సాఫ్ట్వేర్ బీపీఓ సంస్థలు కానీ చిన్న సంస్థలు అందులో పెట్టాలి, అదొక ఎస్సీజర్ క్రియేట్ చేయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్ అది. ఇక ఒక ఎమ్మెల్యే పాడెమోసినటువంటి చర్చ కూడా బాగా ఎల్లారెడ్డిలో నడుస్తుంది. ఎందుకు పాడెమోయాల్సి వచ్చింది? పాడెమోసిన వ్యక్తికి మీకు, అంటే ఆ చనిపోయిన వ్యక్తికి మీకు ఎందుకు అంత రిలేషన్, బాండింగ్ ఏంటి? నాకు శ్రీధర్ గౌడ్ ఎంపీటీసీగా ఉండే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టేటోళ్ళు తక్కువ ఉండే. నిజమైన కార్యకర్తగా ఎంపీటీసీగా ఉండి ఎన్ని ప్రలోభాలకు పెట్టినా కానీ ఆ రోజు నిలబడి బాగా విపరీతమైన డబ్బులు పెట్టి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొన్నది. ఆమె కొన్నా కానీ ఇతను కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నాతోనే ఉండి ఎలక్షన్లలో కూడా నాతో పాలు పంచుకొని గెలిచిండు. సడన్గా 1 month 2 months కింద ఏమైందో కడుపు నొప్పి అని చెప్పిండు, వాళ్ళ కొడుకు చెప్పిండు. నేను అప్పటికి డాక్టర్తో మాట్లాడినా, కిమ్స్లో అటెండ్ అయ్యాడు, ఆపరేషన్ అయిందని. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఐసీయూలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఐసీ నుంచి కూడా నాతో అంటే తలకాయ ఊపిండు, అన్నీ బాగున్నది, రాత్రి వరకు చనిపోయింది. నాకు తట్టుకోలేకపోయినా, ఎందుకంటే నిజమైన కార్యకర్త అంటే, నిజమైన మనిషి అంటే ఒక మాట మీద, నిజంగా ఒక మాట మీద అంటే శ్రీధర్ గౌడ్, కళ్యాణి విలేజ్. ఆ రోజు కిమ్స్లో కూడా చాలా ఇబ్బంది అయితే నేనే డబ్బులు కట్టి, ఎందుకంటే చాలా పేదోడు, గౌడ్ కమ్యూనిటీ. అయితే ఆ రోజు మార్నింగ్ పోయేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి నేను ఎంటర్ అవుతున్నా, అప్పటికే వాళ్ళ కొడుకు వాళ్ళు ఏడుస్తూ ఉన్నాం. చూసేసరికి అతన్ని శవమై చూసేసరికి ఒక మనిషిని అంతా నా దగ్గర ఉండి, ఎందుకంటే ఒకరోజు ఆయన కత్తి పట్టుకొని కూడా లోపల పెట్టుకొని వచ్చిండు. మదన్ మొన్న ఎవడరా వస్తుండే, నేను చూసుకుంటా, నేనైనా నేనైనా చావాలే, మళ్ళీ మీరైనా బతకరండి. అయితే ఒకరోజు ఎమ్మెల్యే నేను గెలిచిన తర్వాత ఒకరోజు టీ తాగకుండా నేను అనుకున్న వాళ్ళ బామ్మడిది టీఆర్ఎస్లో పోయిండే, వాళ్ళ రిలేటివ్. అయితే ఆ రోజు షిఫ్ట్ అయితే ఈయన కూడా పోతాడేమో నేను అనుకున్నా. అన్న ఆ రోజు నువ్వు పోయినప్పుడు నువ్వు పోలేదు కదా అంటే, అన్న చచ్చిపోయే వరకు నీతోనే ఉంటా అన్నాడు ఒక మాట. ఆ మాట గుర్తొచ్చు. మదన్ మోహన్ కోసం చంపనీకి చావనికి సిద్ధమై కత్తి పెట్టుకున్నాడు. ఆ రోజు ఫేస్ చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. అన్న చచ్చిపోయే వరకు నీతోనే ఉంటా అన్నాడు. అది నాకు తట్టుకోలేకపోయాను. కళ్ళలో ఫస్ట్ టైం నేను ఎన్ని కష్టాలను అనిపించినా కానీ ఆ రోజు ఎట్లా ఏడ్చినో, ఎవరు వీడియో రికార్డింగ్ చేసినో నేను చూడలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత, కార్లో కూర్చున్న తర్వాత విపరీత వైరల్గా ఇక పాడే కూడా నన్ను ఎవరు మోయమని అడగలేదు. నేనే మనస్ఫూర్తిగా తను ఒక డిపార్చరింగ్ ఫ్రమ్ ఎర్త్ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఇక నా బాధ్యత అని చెప్పేసి నేను పోసిన. తర్వాత నేను కార్లో కూర్చున్న తర్వాత నేను అంత ఎట్లా ఎమోషనల్గా బస్ట్ అయినా ఈరోజు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మాట నన్ను కలిసి వేసింది. ఆ ఫేస్ చూడలేకపోయినా,
చిన్న ఏజ్, పెద్ద ఏజ్ ఏం కాదు, 48-49 ఇయర్స్ ఉంటాడు. ఇక కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఎన్ని కోట్ల నిధులు కాన్స్టిట్యున్సీకి మదన్ మోహన్ సక్సెస్ఫుల్గా ఈ ఏడాదిన్నరలో తీసుకుపోయాడు? ఒక్కో కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. సో మీ కాన్స్టిట్యున్సీ వరకు మీరు ఎంతవరకు తీసుకుపోగలిగారు? ఇప్పుడు రోడ్లు మిగతా అన్నీ కలిపి ఒక 450 to 500 crores వరకు నేను కాన్స్టిట్యున్సీకి ఇప్పటివరకు సెక్యూర్ చేసినాను. కొన్ని పాత పోయిన ఫండ్స్ కూడా ఇప్పుడు 35 కోట్లది అమృత్ 2 మన తీసుకొచ్చినాము. అంతకుముందు 25 కోట్లది ఎల్లారెడ్డికి. ఇవన్నీ కొన్ని పాత ఫండ్స్ కూడా రీయాక్టివేట్ చేసినాం. ఇప్పుడు చాలా మటుకు, ఎందుకంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేసి సీఎం గారు నాకు ఒప్పుకున్నాడు, ఎల్లారెడ్డికి ఇస్తున్నాడు. అది కూడా 150 crores అది కూడా శాంక్షన్ అయిపోయింది. ఇట్లా చేసుకుంటే పోతే 700-800 కోట్లు పోతుంది. కానీ మదన్ మోహన్ రావు పాతవి మాత్రమే కొంత రిపేర్లు చేస్తున్నాడు, కొత్తగా చేసింది ఏం లేదని ఒక ప్రచారం జరుగుతున్నది. బస్ స్టాండ్, హాస్పిటల్, ఇది ప్రచారమా వాస్తవమా? అంటే మదన్ మోహన్ పాత రిపేర్ అంటే బస్ స్టాండ్ అనేది అది చిన్న గ్రామం, పెద్ద సిటీ కాదు కదా, అది గచ్చిబౌలి కాదు కదా. అక్కడ ఎవరు ఎక్కుతారు? 80% గరీబులు ఎక్కుతారు. అంటే అన్నటోళ్ళకు కూడా కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడాలి. ఇవాళ అది అక్కడ ఫ్లైట్, ఆడ ఎయిర్పోర్ట్ ఉండదు, అది ట్రైన్ స్టేషన్ లేదు. మాకు ఉన్న కమ్యూనికేషన్ ఏంది? ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ ఏం కావాలా? బస్ ఎక్కాలా. చుట్టుపక్కల అన్ని గ్రామాలు బస్ స్టాండ్ ఉంటుంది. నువ్వు బస్ స్టాండ్ కాంట్రాక్టర్ పెట్టిండు, బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయిండు. నేను ఎమ్మెల్యే అయ్యేసరికి బస్ స్టాండ్ మొత్తం రోడ్ మీద ఉన్నారు. బస్ స్టాండ్ వానకాలం వాళ్ళ మీద పోయింది, ఎండాకాలం వాళ్ళ మీద పోయింది. ఏడ బయట నిలబడుతున్నారు. ఏంద్రా బాబు అని చెప్పి కాంట్రాక్టర్ తన బాల్సింగ్ పిలిస్తే, అన్నా సార్ నేను పైసలు పెట్టినా ఇక పెట్టలేను, అయిపోయింది, చేతులు ఎత్తేసిన. మరి పోయిన ఎమ్మెల్యే ఏం చేసిండు? బస్ స్టాండ్ అనేది బేసిక్ నీడ్. అది ఇట్స్ నాట్ అ లగ్జరీ. ఫ్లైట్ ఎక్కినా నడుస్తుంది, బస్ అయితే ఎక్కాలి కదా గరీబోడు. దాని గురించి నేను బట్టిగాడి దగ్గరికి పోయి ఫైనాన్స్ మీద కొన్ని రోజులు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి దాన్ని చేసిన. ఇక రిపేర్ చేస్తుందంటే బేసిక్ నీడ్ని నువ్వు పట్టించుకోకపోతే హాస్పిటల్ ఎవరికి అవుతుందండి? పైసలోడు కార్పొరేట్కి వస్తాడు, అబ్బోలకు పోతాడు, యశోదకు పోతాడు. లోకల్ హాస్పిటల్ ఇప్పుడు బిల్డింగ్ కట్టారు, 4 floors 5 floors కట్టి వదిలేసేసారు. శ్మశానంలాగా తయారైపోయింది. దాని కాంట్రాక్ట్ పిలిచి ఒక 60-70 సార్లు వేసి ఇప్పుడు 4.5 కోట్లు మళ్ళీ ఇప్పిస్తే ఇవాళ హాస్పిటల్ స్టార్ట్ అయింది. మరి ఈ మదన్ మోహన్ పాత వర్కులు అంటే ఇవాళ బెడ్రూమ్లు 300 బెడ్రూమ్లు కట్టి వదిలేసేసారు. ఎంత పైసా వృధా అయిపోయిందంటే, నేను పోయి చూస్తే బీర్ బాటిళ్ళు మొత్తం దర్వాలు ఎత్తుకపోయారు, కట్కలు ఎత్తుకపోయారు, వైర్లు ఎత్తుకపోయారు. 9 నెలలు అన్ని డిపార్ట్మెంట్తో కూర్చోబెట్టి మళ్ళీ సుమారు 18 కోట్లు, అంటే మళ్ళీ మన 2.5 crores మళ్ళీ పెట్టి మొత్తం రిపేర్ చేసి ఇప్పుడు సుమారు 220-330 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసిన మొన్న 9 months తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేసి చాలామంది గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద కాలనీ తయారైంది. అది మళ్ళీ బోర్లు వేసి మన వాటర్ ట్యాంకులు కట్టి సీసీ రోడ్లు వేయించేసి ఇప్పుడు పెద్ద హాల్ అయింది. ఇప్పుడు 210 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. మొత్తం మూలకు పడ్డ శ్మశానంలా తయారైంది. మరి అది కూడా పాతదంటే అది గవర్నమెంట్ పైసలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.